తెలంగాణ వ్యాప్తంగా జోరు వాన కురుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి సంభవించింది. సరంపల్లి వద్ద ప్రభుత్వ గురుకుల కళాశాల నీట మునిగింది. భవనం చుట్టూ వరద నీరు మోకాళ్ల వరకు చేరింది. దీంతో తాడు సహాయంతో స్థానికులు విద్యార్థులను తరలించారు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు కామారెడ్డిలోని రాజంపేటలో అత్యధికంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి నిజామాబాద్ రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. హైదరాబాద్ నిజామాబాద్ కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీలో వరద నీరు భారీగా చేరింది. దీంతో పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మా కరెస్పాండెంట్ రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజేష్, ఇప్పటికైనా కామారెడ్డి డేంజర్ జోన్ నుండి బయటపడిందా? ఆ వర్షపు నీటినంతా కూడా అధికారులు తరలించారా? శ్రీదేవి, ముఖ్యంగా వాతావరణ శాఖ అయితే ఇప్పటికి కూడా కామారెడ్డి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ జోన్ లోనే ఉందని చెప్పవచ్చు. రాజంపేటలో అత్యధికంగా 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి. ఇటు బిక్నూరు 23, కామారెడ్డి టౌన్ లో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దోమకొండలో 20 సెంటీమీటర్లు, మాచారెడ్డిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే కామారెడ్డిలో కురిసిన భారీ వర్షానికి పెద్ద వాగు పొంగి పొరుతున్న పరిస్థితి, ఇటు అలుగు ఎక్కువగా పారుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎక్కువ వాటర్ ఫ్లో రావడంతో కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. దానికి ఆనుకున్నటువంటి యొక్క ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల చుట్టూ పూర్తిగా భవనం చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. అయితే మోకాళ్ళ లోతు వరకు కూడా వాటర్ వచ్చింది. విద్యార్థులను స్థానికులు తాడు సహాయంతో బయటకు తీసుకొచ్చి పునరావాస కేంద్రానికి తరలించిన పరిస్థితి. ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు ఇటు కామారెడ్డి జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కామారెడ్డి హైదరాబాద్, కామారెడ్డి ఎల్లారెడ్డి, కామారెడ్డి బాన్సోడ మధ్య రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అయితే ఇటు బిక్నూరు తల్మట్ల మధ్య రైల్వే ట్రాక్ కింద మొరము కంకర కొట్టుకుని పోవడంతో అక్కడ కూడా ఇటు రైళ్ల రాకపోకలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కొన్ని రైళ్లను డైవర్ట్ చేశారు, కొన్ని రైళ్లను కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లా ప్రస్తుతం అయితే రెడ్ అలర్ట్ లో ఉంది, రెడ్ జోన్ లో ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే కలెక్టరేట్ లో ఇటు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఏ అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రావాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించిన పరిస్థితి ఉంది. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అయితే ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎక్కడ ఇబ్బంది ఉంది అంటూ ఇటు అధికారులను పురమాయిస్తూ ఇటు సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. శ్రీదేవి, అయితే రాజేష్, సీఎం రేవంత్ రెడ్డి కూడా కామారెడ్డి డేంజర్ జోన్ లో ఉన్నందున అక్కడ అధికారులు అందరూ కూడా స్పందించాలని చెప్పి సిఎస్ కు ఆదేశాలు కూడా అందించారు. అయితే అండ్ గురుకుల పాఠశాల కూడా నీట మునిగింది. అండ్ తండావాసులు కొద్దిసేపటి క్రితం వరకు చాలా భయానక పరిస్థితుల్లో ఉన్నారు అంటున్నారు. మరి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారా? రైట్, ఇప్పుడు రాజంపేట మండలంలో మనం చూసుకున్నట్లయితే 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ 36 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్క ఉదుటిన రాత్రి 2:30 గంటల్లోని కురియడంతో రాజంపేట మండలంలోని అరగొండ, ఇటు ఎల్లారెడ్డిపల్లి తాండా, అదేవిధంగా కొండపూర్ తాండా, ఈ తాండాల చుట్టూ పూర్తిగా వర్షపు నీరు, వరద నీరు వచ్చి చేరింది. పూర్తిగా వారు జల దిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళు అధికారులకు కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఇప్పటికీ అక్కడికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వెళ్ళలేని పరిస్థితి. బోట్ల సాయంతో వెళ్లి వారిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతా ఉంది. ఇదంతటిని కూడా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ దగ్గర పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇటు కామారెడ్డి కలెక్టర్, అదేవిధంగా మెదక్ కలెక్టర్ తో మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రెడీగా ఉంచాలి. అదేవిధంగా ఎక్కడైతే అవసరం ఉందో, అత్యవసరం ఉందో అక్కడ ఇటు సిబ్బందిని తరలించాలని చెప్పిన పరిస్థితి. శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. రాజేష్, అయితే అక్కడ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్ని కానీ ఆ తండావాసుల్ని కానీ మొత్తం పూర్తిగా తరలించారా? ఇంకెవరైనా అక్కడ ఉన్నారా? మరి అక్కడికి ఏమైనా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారా?
ఇది సరంపల్లి వద్ద ఉన్నటువంటి ఈ ప్రభుత్వ కళాశాల ఏదైతే పెద్దవాగు పరివాక ప్రాంతం కింద ఇది దాని ప్రక్కనే ఉన్నటువంటి అలుగు కింద ఉన్నటువంటిది ఈ భవనం ఉంది. ఈ భవనం చుట్టూ వాటర్ రావడంతో స్థానికులైతే ప్రస్తుతం అక్కడి నుంచి తీసిన పరిస్థితి. ఇటు అధికారులు వాళ్ళని తీసుకెళ్లి సురక్షితంగా వేరే బిల్డింగ్ లో అందరు విద్యార్థులు కూడా తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే వారికి ఆహారము వారికి మంచినీరు కూడా వారు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ విషయంలో కలెక్టర్ కూడా ఇటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇటు పై అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ యొక్క అంటే వర్షము బీభత్సం ఎక్కువ కురుస్తున్న నేపథ్యంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అత్యవసరమైతేనే బయటికి రావాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే ఇటు అధికారులకు సూచించిన పరిస్థితులు. అయితే రాజేష్, అక్కడ కామారెడ్డిలో ఒక కట్ట కూడా తెగిపోయింది. ఆ కట్ట తెగిపోవడం వల్ల గ్రామంలోకి వర్షపు నీరు అంతా చేరుకుంటుందని అంటున్నారు. మరి ఎందుకు అధికారులు తొందరగా స్పందించట్లేదు? వెంటనే అక్కడ ఆ నీటిని ఎందుకు తరలించలేకపోతున్నారు? సో ఇప్పటికైనా వెంటనే చర్యలు ఏమైనా చేపడుతున్నారా? రైట్ శ్రీదేవి, ఇప్పుడు లింగంపేట మండలంలోని కోమట్పల్లి గ్రామానికి చెందినటువంటి చెరువు కట్ట తెగిపోయింది. తెగిపోవడంతో కోమట్పల్లి గ్రామంలోకి పూర్తిగా వరద నీరు వస్తుంది. గ్రామం లోపల వచ్చేసి ఇళ్లలో కూడా వరద నీరు వస్తున్నట్టు పరిస్థితుంది. అదేవిధంగా దాని ప్రభావం ఇటు కేష్పేట అదేవిధంగా పోతాయిపల్లి గ్రామాలకు కూడా ఈ యొక్క వరద నీరు వెళ్తున్న పరిస్థితి. ఒక చెరువు నిండి పూర్తిగా నిండిన తర్వాత ఆ వాటరు అలుగు ద్వారా ఇంకో చెరువులోకి వెళ్తున్న పరిస్థితిలో ఈ గొలుసుకట్టు చెరువులు ఉండడం వల్ల దాని ప్రభావంతో చెరువు కట్ట తెగిపోవడంతో వాటర్ అంతా గ్రామాల్లోకి వస్తున్నట్టు పరిస్థితుంది. అయితే వీరు ఇప్పుడు మాకు ఆర్థిక అంటే సహాయం కావాలి, మమ్మల్ని తీసుకెళ్లాలి, రెస్క్యూ చేయాలని చెప్పేసి వారు వీడియోలు కూడా ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు జిల్లా స్థాయి అధికారులకు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి, ఇటు ఎమ్మెల్యే కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అయితే అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది.